ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రైస్, జొన్న రొట్టి, చపాతీ, పుల్కా. దేనిలోకైనా కానీ మంచి కాంబినేషన్గా ఉంటూ తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేటువంటి ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీల్ని వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని గసగసాలు అన్నవి కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట. అంతేకాదు, ఇక్కడ గసగసాలు ప్లేస్లో మీకు కావాలి అంటే నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గసగసాలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వేగిన వాటన్నింటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లము, తొక్క వలుచుకున్నటువంటి 15 వెల్లుల్లి రెబ్బలు, 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 యాలకులు, 4 పచ్చిమిరపకాయలు, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి అనుగుణంగా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇవి నలకటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 250 గ్రాముల లేత వంకాయలు తీసుకుంటున్నాను అనమాట. గుత్తు వంకాయలాగా కట్ చేసుకొని ఈ వంకాయలోకి మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ స్టఫింగ్ చేసుకుందాము. ఇలా మొత్తం అన్ని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలండి. అంతేకాదు, ఈ కర్రీ అన్నది మంచి టేస్టీగా ఉండాలంటే ఇలాగ నేను తీసుకున్నటువంటి సైజులోని వంకాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు, కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఈ వంకాయలోకి మొత్తం మసాలా అంతా స్టఫింగ్ చేసుకున్న తర్వాత వంకాయల్ని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ మిగిలినటువంటి మసాలాలోకి 1 కప్పు పెరుగును వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నటువంటి పేస్ట్ను కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒక్క నిమిషం వేపుకుని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. వేరొక పక్కన ఇంకొక పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలన్నీ వేసుకుని దీని మీద కొంచెం సాల్ట్ అన్నది వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలన్నవి 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా వేపుకుంటున్నటువంటి ఆనియన్స్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వేగాయో కదా. ఈ పాయింట్లోనే ఇందాకలా మనం మసాలా పేస్ట్లోకి పెరుగు కలుపుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మసాలా పేస్ట్లోని పచ్చి వాసన పోయి కొంచెం దగ్గరికి వచ్చే విధంగాను రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి మసాలా ముద్దలోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి గుత్తు వంకాయలను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ కసూరి మెంతి, హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత దీని మీదకి ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంధ్ర స్టైల్ మసాలా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ.